అయ్యా నీకు వందనాలు. నీ సన్నిధిని ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు అయ్యా. నీ పిల్లలుగా నీ ఎదుట నిలిచి అయ్యా నువ్వు ఏమై ఉన్నావో ఆ మహిమను అయినా మనసారా ఆస్వాదించడానికి, నీ శక్తిని అనుభవించడానికి అయ్యా నీ సముఖం ఎందు నిలిచి మరలా నేను మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని బట్టి వందనాలు. అవును నాయన, నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు సెలవించావు. కనుక ఈరోజు ప్రభువా మా హృదయాల్లో ఆయన నీకు ఆయాసకరమైనవన్నీ తొలగించుకోవాలి. ఈ సన్నిధిని అనుభవించడానికి అయ్యా నీ శక్తిని ఆస్వాదించడానికి ప్రభువా అట్టి హృదయాలు మా అందరికీ దయచేయి. అయ్యా నీకు వందనాలు. ఈ శక్తి చేత నింపండి నాయన. వ్యాపారమైన సన్నిధిని అనుభవిస్తూ అయ్యా నీ పోలికలోకి మార్చబడి, నీ రూపంలోకి మార్చబడి అయ్యా నీవని ఈ లోకంలో నీకు సాక్షిగా జీవించగలిగిన ఉన్నతమైన స్థితి అయ్యా ఆత్మీయ స్థితి నీ పిల్లలుగా మాకు దయచేయాలి. అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ అభిషేకించగలిగిన ఈ ప్రసన్నత, ఈ ప్రభావం అయినా ఇది నువ్వు ఆరాధిస్తుండగా మా మధ్యలో సంచరింప చేయమని మమ్మల్ని నీ చేతులకు ఆపాదించుకోగలరు. మా హృదయాన్ని కొరకు సిద్ధం చేసుకుంటున్నాను. ప్రభువా నీకు వందనాలు. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. మనిషిని కాదు చూసేది, నేను దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు కలిగి దేవా నాతో మాట్లాడు అని దేవుడికి హృదయాన్ని అప్పగించు. దేవాకి దేవుడు ఈ క్షణమే ఆరాధనలో నీకు బలపరచున్నాయి. ఆరాధిస్తుండగానే దేవుడు నేను తాకనై ఉన్నాడు. ఆరాధిస్తుండగానే దేవుడు నేను దర్శించనై ఉన్నాడు. కనుక ప్రభువా ఒక్కసారి దేవుడి వైపు మాత్రమే చూడగలుగుతాము. ఆయన సన్నిధిని మాత్రమే ఆస్వాదించగలిగే అనుభవంలోకి వెళ్తాము. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవుడికి స్థానం ఉందా? దేవుడి కార్యాలకి ప్రప్రథమ స్థానం ఇస్తున్నావా? నీ హృదయంలో దేవుడు కాక మరి ఏమైనా నీ హృదయంలో నిండి ఉన్నాయా? ఒక్కసారి హృదయాన్ని పరీక్షించు. భక్తుడు అంటున్నాడు, దేవా ఈ ఆయాసకరమైనది ఏది మనసులో బ్రతుకులో ఉండడానికి లేదా అయ్యా కృపను నాకు అనుగ్రహించున్నాయినా అని దేవుడు స్తుతిస్తూ ఈ క్షణం ఆ అనుభవంలోనికి మనం వెళ్తాం. దేవాది దేవుని అనిత్య ఆశీర్వాదాలు అభిషేకాన్ని అనుభవించుకోవాలి. థ్యాంక్ యూ దేవానికి వందనాలు. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ఆశ్చర్యకరుడమైన దేవా, నీకు వందనాలు నాయన. నీకే మా ఆరాధన తండ్రి. అత్యున్నతుడా, నీకు వందనాలు. వేయి నోళ్ళతో నిన్ను స్తుతించిన మహాశక్తివైన నిరంతర స్తోత్రాలుగా నీకు వందనాలు దేవా. నీకే మా ఆరాధన తండ్రి. నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు. థ్యాంక్ యూ. మీకు ఈ సమస్త మహిమ చెల్లిస్తున్నాను. ఆ ప్రాణాత్మ శరీరాలు అయ్యా నేను మహిమపరుస్తున్నాను అయ్యా. సమస్యలు వచ్చి నీకు సాగిలపడుతున్నాను ఆయన. నీకు వందనాలు. దర్శించు. థ్యాంక్ యూ. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. మా ప్రాణాత్మ దేహాలు అయ్యా నీకు వందనాలు. శక్తినిచ్చావు, బలపరిచి, ఆదరించి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే సమస్త మహిమ నాయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పాటల ద్వారా ఉత్తర ప్రత్యుత్తర వాక్యము ద్వారా మహిమను పొందిన దేవుడు ముందున్న సమయం అంతటినీ దేవుడు మనల్ని తన స్వాధీనంలోకి తీసుకొని వాక్యమైన దేవుడు మనందరితో దైవజనుల ముఖాంతంలో నుంచి సూటిగా స్పష్టంగా మాట్లాడి మన బలపరిచి ముందుకు నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన ముందున్న సమయం కొరకు, ఆరాధన కొరకు చిన్న ప్రార్థన మనం వచ్చిన సరిగ్గా ప్రార్థనలో నడిపిస్తాం. ఈరోజు కొంచెం త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం. నిన్నటి దినాన్ని మనం క్రిస్మస్కి ఇక్కడ అందరం కూడుకున్నాం కనుక ఈరోజు త్వరగా ముగించే ప్రయత్నం చేసుకుందాం. నిశ్శబ్దంగా మాట్లాడకుండా చెప్పబడుతున్న మాటలు శ్రద్ధగా విని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందాలని
ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి నా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవాదిన క్షణం దేవరాత్రులు నేను శోధిస్తూ దేవరాత్రులు మాకు ఒక పండుగలాగానే మేము ఆరాధిస్తున్నాము. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ధరాలైన త్వరగా నడిపించాం. అపవాదికి సోటి తండ్రి నీ పాదములు పొందనాలు ఒకటే అడుగుతున్న తండ్రి, జీవితంలో బతికినంత కాలం పోరాటంలో నీకే మహిమ రావాలి, సాతానికి సోటి ఏదని నేను వేడుకుంటున్నాను. మా మధ్య నుండి మాట్లాడమని అడుగుతున్నాను. నా సమయాన్ని కూడా త్వరగానే ముగిస్తా. నేను కూడా తొందరగానే ముగించాలి ఆశపడుతున్నాను. చిన్న పల్లవి పాడుకుందాం. ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ నామము, ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ సేవితము, ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ నామము, ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ సేవితము, ఏమని స్తుతింతును ఎటులనే కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనంలో చదువుకుందాం. ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులందరూ. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఈ 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆయన నీకు ఏదైతే చెప్తాడో అది నువ్వు విన్నట్టయితే, ఆయన నీతో ఏ పలుకమని చెప్తాడో అది నీ నోట పలికినట్లయితే, ఆయన లోకంలో ఉప్పై ఉన్నాడు, ఉప్పు నిస్తారమైనది దేని వలన సారము పొందును అంటుంది. కేవలం ఆయన మాటలే నీ పెదవులల్లా, ఆయన ఆత్మీయతే నీ హృదయం నుంచి వచ్చినట్టయితే, ఇక్కడ దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గనుక 8వ వచనంలో అంటున్నాడు,
మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచు. మీ ఇంటికి వచ్చినప్పుడంట దీంట్లో ఆనందం సంతోషం ఉంటేనంట దేవునికి ఇంతంత సంతోషంగా దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును కనుక చాలా మంచిది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ స్వరూపి ఆత్మస్వరూపి మనందరితో మాట్లాడుతుండు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును కనుక యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనంలో చదువుకుందాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను. ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవరైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన దేవుడు వానికి కలగజేయడు. ఎవరైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయడు. ఇది పద్మాసు దీపంలో ఉండి యోహాను మాట్లాడుతున్న మాట. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? నిన్ను చూశాక తండ్రి అత్యంత సంతోషపడ్డాడు. పర్వాలేదు, నా బిడ్డ నా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుస్తుంది అని చెప్పి పరలోకంలో ఉండి భూలోకంలో ఉన్న నీ వైపు నీ వెంటి వైపు సింతింత సంతోషపడ్డాడు. కానీ ఇక్కడ ఈ యోహాను 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఈ గ్రంథంలో వాయబడిన తెగులు దేవుడు వాడికి కలగజేయడు. ఈ తెగులు రాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దావీదు మహారాజు రాసిన కీర్తనలు 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, నేర్చుకుందాం. కాబట్టి రాజులారా వేకులయుండుడి, భూపతులారా బోధనుండుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. నీకు సమయం ఇస్తుండు చిన్నయ్య గారు, నీకు పాటకు సమయం ఇస్తుండు, పాటలకు కూడా సమయం ఇస్తున్నాడు, మంచిగా ఎదగాలి. కానీ ఇక్కడ దావీదు మహారాజు అంటున్న ప్రేమ దేవుని బిడ్డలారా 10వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధ నందుడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడాగడ వరకు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు తోవ తప్పి నశించరు, ఆయనను ఆశ్రయించు వారందరూ. ఇక్కడ 11వ వచనంలో అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించు. దాని కింద ఏమన్నాడు? గడాగడ వరకు సంతోషించు. ఈ మాట మరి ఈ పాటలు చేసేటప్పుడు ఈ భయం ఎందుకు రావాలి? మన దేవుడే కదా. గడాగడ వణుకుచు అని మన సీను చేయలేకపోయినా అందరూ చూడండి, ఆయన తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ 10 మంది కూడుకున్నారు. వాళ్ళు నా మీద ఆశ పెట్టుకున్నారు, నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను. అక్కడ ఏమైందంటే భయంకరమైన కేసు అని, ఆ కేసు కాడ ఇద్దరు కూర్చున్నప్పుడు తల్లి ఏమంటుందంటే, మాకు పుట్టిన కాడి నుంచి కూడా ఇంత కష్టం రాలేదు, రాకూడదు అని అంటుంది. నా కడుపులో భయం, మాకు ఇంత మాట అంటుంది అని చెప్పి భయపడి గడా 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 వణుకుతూ 2 చేతులు పెట్టిన తర్వాత ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో తీసుకుపోతానన్న వ్యక్తి దేవుడు అక్కడ పాట నేర్చుకున్నా, పాటలు చేసిన పాటలు ఏముండాలంట
భయము, భక్తి. చూడండి, 3 రోజులు తిప్పలు పడ్డారు, 15 నిమిషాలతో స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఆయన చేయలేకపోయింది కదా. హల్లెలూయా. అంటే నాకేం తెలవలేదు, కానీ ఒక్కటే ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఇంతమంది కూడుతుండ్రు, కేకల మొక్కలు వేస్తుండ్రు, ఎట్లా ప్రభా నీ వల్లనే కావాలి, ఎవరి వల్ల? నీ వల్లనే కావాలని గట్టిగా కేకేసి ప్రార్థన చేస్తున్నాడు. కింద పడిపోయిండు. 3 నిమిషాలు పడినాడు. 4వ నిమిషంలో లేనంగా లేచి నదిగా వహించుకొని ముందు పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగునుగాక. నాకు సమయం ఇచ్చిందని పాట పాడటం కాదు, నాకు సమయం ఇచ్చిందని ప్రార్థన చేయటం కాదు. అందులో ఏముండాలి? భయము, భక్తి, ఈ 2 ఉండాలి. చూడండి, ఇప్పుడు తీసుకొస్తున్న ఆటలో ఎక్కడ మిరియాలు కూడా అవతల నుంచి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత చాటి కావాలంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? దేవుడు స్వస్థత ఇస్తాడు అని వస్తుంది. మరి ఎందుకు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే పౌలు ఏమంటాడు? ఎప్పుడు చదువుకున్న భాగమే 1 కొరింథీ 3:16 చదువుకున్నాం. దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇది చాలు మనకి. ఇది పర్ణశాల, పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొని అన్నాడు. ఎందుకంటే నేను ఎక్కడో లేని బిడ్డ నీ హృదయంలో ఉన్నా. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీ అందరిలో ఉన్నాడని మీరు ఎరగరా? ఎవడైనా నా ఆలయం పాడు చేసిన వెంటనే నేను వారిని పాడు చేయను. పరమాత్మ ఎక్కడున్నామా? ఎక్కడున్నాయా? మన హృదయాలలోనే ఉన్నాడు. అంటే మనం ఇప్పుడు తండ్రిని ఏడుకుంటున్నాం, తండ్రి నీకు అసాధ్యం ఇంకేమీ లేదు అన్నప్పుడు మన హృదయంలో, మన చేతులలో పాపం లేకుంటుంటే వెంటనే కొడుతుంది దేవుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. ఇప్పుడు మీకు దానికి అనుకూలంగా నేను చెప్తా. ఇప్పుడు చిన్నయ్య గారు ఏమన్నాడంటే, మన సెల్లులో ఎప్పుడు చూసినా ఏముండాలి? దేవుని పాటలు ఉండాలి, దేవుని బిడ్డల నెమ్మలు ఉండాలి, ఇంకా వేరే పిచ్చి పిచ్చి ఉండకూడదు అన్నాడు. మంచిది. అది ఇక్కడ ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. నేను పరిస్థితిలో 2000 ఇచ్చిండు నాకు బట్టలు తెచ్చుకోమని ఒక ఫంక్షన్. కానీ ఆగలేక నేను ఒక్క మాట అంటే అన్నాగా మళ్ళీ నేను విలువనయ్యాను. అబ్బా తలంచినాడు. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగునుగాక. నేను దుఃఖంలో ఉంటే ఈ దుఃఖంలో నువ్వు ఆ మాట అంటావా అన్నాడు. అంటే రక్త సంబంధాన్ని పోగొట్టుకోవద్దు కదయ్యా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరికి పొత్తు లేదు, చీకటి ఎలుగు పొత్తు లేదు. 2 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుందాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు, కానీ మా అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము?
అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. 14 వచనంలో చదువుతుంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండరు. నీతికి దుర్నీతితో ఏమి సంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యక్షంగా ఉండండి. తండ్రులారా, మీ శిక్షలో, మీ బోధలో మీ పిల్లలను పెంచండి. ఇప్పుడు చిన్నయ్య గారు ఆ మాట అన్నాడు ఏంటనేది కొంతమంది నాలాంటి వాళ్ళకి అనుభవం లేకపోవచ్చు. హల్లెలూయా. చూడండి, నీకు ఇంకేదైనా పెడతా ఇప్పుడు అన్నం వచ్చిన వాళ్ళకంటే నేను విలువను. కారణం నేను ఎత్తుకొని ముద్దాడు. అలాంటి ఆమె 15-16 జరిగింది. ఈ బ్యాగ్ ఇచ్చింది కూడా వాళ్ళే. లాస్ట్కి వస్తే అడక తినడానికి కూలి పోయేటోనికి వెళ్ళిపోయింది. పోతపోయింది నా క్రైస్తవుడు. హల్లెలూయా. ఒక మాట ఉన్నందుకు నేను వాళ్ళ వేయమనంటే నేను మహాత్ముడు మాట్లాడతాను. హల్లెలూయా. అందుకనే నువ్వు ఎక్కడికి పోయినా నీ ఉదయంలో ఏ స్వరం రావాలి? దేవుని స్వరమే. హల్లెలూయా. నేను అంతింత ఖర్చు పెట్టలేక సుఖమేమి లేదు. దేవుడు పరిశుద్ధంగా చెప్తానంటే, తండ్రులారా, మీ శిక్షలో మీ పిల్లలను పెంచండి. పోయినంత దోలాడుతుంటే దేవుడు పరిశుద్ధం. నేను ఊహిస్తున్నాను, ఎందుకంటే నిన్ను నన్ను అందరూ ఖరాబ్ చేసి లోకంలో దేవుడికి మహిమ లేకుండా నీకు విలువ లేకుండా చేసడానికి ఒక చిత్తంగా ఉన్నాడు. ఎవడు వాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. అది దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవపీఠం ఇచ్చేదను. ఎంతవరకు అండి? మరణం వరకు నమ్మకంగా ఉన్నాను. ఇదిగో మీరు కొందరిని సాతానుడు శరలో వేసి ఇబ్బంది పాలు చేయబోతున్నారు. కనుక మేలుకగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వారిని ఓడించండి. ఎవరిని? అపవాదిని ఓడించి దాన్ని జయించి కుటుంబాన్ని నిలబెట్టుకున్న వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రేమల దేవుని బిడ్డలారా, లేదా ఎవరు అనుకున్నా ఏం కాదు, అంతా గాలికి పోయేది. కానీ నిన్ను నన్ను జడగొట్టేది ఎవరు? సాతాను. మరి దానికి సిగ్గు రావాలంటే మనం ఏం చేయాలి? యోహాను రాసిన 3వ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుందాం. ఏ సంతోషం అండి? మందిరానికి వస్తున్న నా బిడ్డలంతా సంతోషంగా ఉంటే నాకంటే ఎన్ని బంగారం అపార్ట్మెంట్ నేను కోరుకుంటాను. నా పిల్లలు సంతోషంగా ఉంటే నాకు చాలు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొస్తున్నారని భూమి మీద ఇవ్వటకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఇలా బీద వాళ్ళు బతుకుతనేవాడు, ధనవంతులు కూడా బతుకుతనేవాడు. కానీ దేవుడు అది కోరుకోలేదు. కాకపోతే అన్నాడు, నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలకు కూడా చేస్తాను. నేను పెళ్లి పోయిన ఆయన మేడ మీద ఎంత ఉందంటే మామూలు దూడని పెట్టేసి అంటుంది కాదు చూసినాను. మరి ఆయన పుణ్యం పెట్టుకున్నారు లేని పరిస్థితి. కానీ బంగారాన్ని అడగలేదు దేవుడు. ఏమడిగిండు? ఉదయాన్ని అడిగిండు,
మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో చదువుకుందాం. వారి పట్టణంలో నివసించినప్పుడు మరి ఒక పట్టణంలో పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉంటారని నిశ్చయంగా మీకు చెప్పుచున్నాను. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు. ఇది చాలా దుర్దినాలలో ఎన్నో జరుగుతాయి. సాధారణ మంచుకున్న కుటుంబాలు కూడా తెలియజేస్తుంది. అయినా మన ఓపికతోని ఏమేమన్నాడు ఒక మాట, ఎంత ఓపిక చూడండి. నేను పుట్టడం దిగంబరిని, పుడితే వెళ్ళిపోవడం దిగంబరిని. వచ్చినాడు ఏం తీసుకున్నాను, వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకున్నాం, దేవునికి మహిమ కలుగును కాక. అంటే నిన్ను నన్ను కూడా అదే పరీక్షలో తీసుకురాబోతుంది సాతాను. దాన్ని జయించేంత తెలివి నేర్చుకో. అంటే నీ సొంతం తెలివి కాదు, నీలో ఎవరున్నారు, జీవం గల దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ప్రేమగల దేవుడా, దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నడిచిపోతున్నా, వాహనం మీద పోతున్నా, ఎక్కడ పోతున్నా నీ ముందు ఆయన నమ్మకంగా ఉందని కావాలి సార్. అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో. హల్లెలూయా. ప్రేమగల దేవుడు బిడ్డలా గమనించండి. ఈసారి మాత్రం ఈ డిసెంబరు ముందు శుభవార్త చెప్పడానికి నాకైతే ఎంత సంతోషం కలిగించిందో దేవుడు. ఎంత దూరం పోయినా ఏం కాదు. హల్లెలూయా. ఇంకా పోవాలనిపించింది వాళ్ళ మీద. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగు. ఈ సంతోషం ఎప్పటిదాకా ఉండాలి, అంతవరకు ఉండాలి. హల్లెలూయా. అంతేగాని నన్ను ఒక బాబు అంటున్నాడు, అయ్యా ఈ మనను పోయించినాక 3 రోజులు బాగా మళ్ళీ ఎక్కువైందండి ఏంటి శోధన. హల్లెలూయా. మరి శోధన జయించేవాడు. శోధన అంటే ఎన్నో ఇరుకులు ఎదురైతే, ఇబ్బందులు ఎదురైతే, తలకాయలు వస్తుంది, కాళ్ళు నొప్పి ఉంటుంది, చేయి నొప్పి ఉంటుంది, గుండె నొప్పి ఉంటుంది. నేను కటాకలు పోతుంటే 30 ఏళ్ళ వయసున్నాయి, కాంపాట్లేదు, గుండెపోటు వచ్చింది, రూగా ఎగిపోయి. హల్లెలూయా. పోయి చూసిపోయాను. ఎందుకంటే నేను దేని భయపడతలేదు. ఎందుకు భయపడతలేము? ఎన్ని తాగచ్చినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీవు వాక్కుపై లేచి ఉంటివి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. మనందరి ప్రార్థన ఎవరు ఆలకించాలి? దేవుడు కాదు. ఎవరు ఆలకించాలి? సాతాను ఆలకించాలి. ఎట్లా ఆలకించాలి? అదో అక్కడ చివరి పురుషుడు యాకోబు. హల్లెలూయా. ఈ యాకోబు నేనిద్దరం అప్పుడు నాదే మామూలు చదువు అంటే నీకు పెద్ద చదువు. అప్పుడు మీరు ఎదగలే. హల్లెలూయా. ఇద్దరు పోయినాం. ఇద్దరు పోయిన కాడ కోర్టోళ్ళు కూడా తెల్ల వస్త్రాలు తెచ్చుకొని కూర్చున్నాడు. అంతకుముందు అక్కడ వాళ్ళు పాటలు పెట్టిరట, పాటలు బాగా పాడిరట. మా ఇంట్లో కూడా పూజ పెట్టుకుంటాను, సావుకారు కూడా ఇళ్ళలో సాగు వేసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే నేను చెప్పుకుంటే ఏం చేసిందంటే శక్తి గురించి ఒక వాక్యం చదివాను. ఈ శక్తి గురించి వాక్యం చదివినప్పుడు ఈ యాకోబు నా పక్కనే ఉన్నాడు. ఇద్దరు, ఒక పేరు ఎల్లమ్మ, ఒక పేరు పెద్దక్క. పెద్దక్క ఇప్పటికి వస్తున్నాను, నేను ఎల్లమ్మ తెప్పిపోయి వాళ్ళిద్దరు అంటున్నా, వీడు సాధారణ అంటున్నాడు
ప్రభు ఈ కొత్త ప్రాంతం, ఒకవేళ ఇక్కడ ఏదైనా జరిగితే వాళ్ళు హెచ్చరికలు చేసినట్టు నీకు భయం ఉండనట్టుంది, ఇద్దరు నాకంటే బలంగా ఉన్న నేను ఆపలేను, నా మీకు వస్తుందని కన్నీళ్ళు వేసి నా దగ్గరికి రాకముందే ఇద్దరిని కూర్చోబెట్టి పెడరెక్కలు ఇసుకెట్టేసింది దేవుడు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మేము నమ్మం ఇది హెచ్చరి, వీళ్ళు ఏం చేస్తారు, అటవులను బట్టి లాగుపోయాడు. ఇద్దరు మనుషులు తీసుకున్న సంఖ్యలు రాలి, మళ్ళీ ఊపిన సంఖ్యలు రాలి. అప్పుడు వదిలేసినాక ఒకటి అడిగాను, నేను అడగకముందే ఆ సాతాను ఏమంటుందంటే, మా నరాలు వీకపోతుంది ఎంత తీసి కట్టేస్తే నీ తెరువుకు వస్తే ఏ శిక్షణ పెట్టు, కానీ మేము సస్తం అని మొత్తుకుంటుంటే నామం చేయాలి. నజరేయుడైన యేసు నామములో ఇది వెళ్ళి పోరుగాక ఇద్దరు కింద పెడుతున్న సంఖ్యలు. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, మనం అన్ని నామముల కన్నా పై నామం వల్ల దేవుడు కనుక నమ్ముట నీ వల్లనైతే అది ఏ జబ్బన్న కానీ వ్యవహార వాటిగా ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా తెల్లారగట్లా పెట్టేస్తేనే దొరికితే ఎట్టి వ్యాధి గల వాడినైనా స్వస్థపరుస్తుందని నమ్మకం ఆయన మీద పెట్టిన, రెండోది మనసు ఆయనకి ఇచ్చిన, మూడోది నిన్నువే. ఇంతవరకు నీలో నాలో ఉన్నట్లయితే 3 పూలు. ఇది గుర్తుంచుకొని నా సమయం లేదు కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటాడు. ఆమేన్. అందరూ లేచి నిలబడు. హలో, చిన్న కొరసు పడుకొని మళ్ళా ఎవరయ్యా ఆదివారం తినకుండా మంచిది, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి కనుక ఓకే, జాగ్రత్త. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను.
కూర్చున్నాం ప్రియులారా. దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మరలా ఈ పునరుత్థాన దినంలో దేవుని సన్నిధిని చేరి దేవుణ్ణి గణపరిచి ఆరాధించి శ్రేష్టమైన కృప దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. దేవునికి 2 చేతులతో ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మనందరికీ తెలిసిన వాక్య భాగమే ఒకసారి మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. తర్వాత 7వ అధ్యాయము 7వ వచనం కూడా చదవాలి. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. వెదుకోవానికి దొరుకు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మోకరించిన ప్రతిసారి ఏదైనా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆ వచనంలో ఏముందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన వాటిని ఏం చేయకూడదు, వల్లింపకూడదు. అంటే ప్రయోజనం లేని మాటలు పలకకూడదు. తర్వాత మరి ప్రార్థన చేయనప్పుడు ఏం అడగాలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే చక్కని మాట ఏముంది అక్కడ? అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును. ప్రియులారా, ఈ మధ్య మొన్న విజిటింగ్ చేసేటప్పుడు ఒక గృహానికి వెళ్ళాము. ఒక తల్లి మమ్మల్ని చూసి గబగబా వచ్చింది. ఇంట్లో 2 కుమారులు. ఒక ఆయనేమో బాగా తాగి అసలు బయటికి రాకుండా మంచం మీద పడుకున్నాడు. ఒక ఆయనేమో దంటలు యవనస్తులతోటి, వాళ్ళతో వీళ్ళతో దంటలు బాగా విపరీతంగా, ఎవరు తీసుకెళ్తే వాళ్ళతో వెళ్ళిపోవడం, ఎవరు తాపిస్తే వాళ్ళతో చూడడం, తాగడం, బట్టలు ఒంటి మీద ఉన్నాయన్న సోయి కూడా లేకుండా బీభత్సంగా తాగడం. అంత భయంకరంగా ఆ ఇంటి పరిస్థితి తయారైంది. ఆ ఇల్లు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థన చేశాక ఒక రిక్వెస్ట్ పెట్టింది ముందు. ఏంటంటే, అయ్యా, ఒక స్థలం కొందాం అనుకుంటున్నాను, ఒక స్థలం కొందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని. నేను మరి వింటే లేదమ్మా, మీ వారు ఎక్కడారంటే ఆయన చనిపోయాడు అని చెప్పింది. అయ్యో, అది ఎలా జరిగింది ఏంటి అని అంటే, గతంలో కొన్ని ప్లాట్లు ఉండే, కొంత బిజినెస్ ఉండే, అవన్నీ పోయేసరికి తట్టుకోలేక, ఆస్తులు పోయేసరికి తట్టుకోలేక ఎరుగుండబడి మానసికంగా కృంగిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమీ లేవు. మరలా తల్లి వేదన ఏంటంటే, ఏమనుకోవాలంటే, అయ్యా ఒక స్థలం కొందామనుకుంటున్న ఒక ప్లాటు ప్రార్థన చేయండి. ఆమె మాట చెప్తున్నప్పుడు నాకు ఆమె ఫ్యూచర్ అంతా కనపడేది. ఆమె ఫ్యూచర్ అంతా కనపడేది. పాపం ఆమె ఆరాటమేమో ఏదో ఒకటి కొనేసి ఓ స్థాయికి మంచిగా బ్రతుకుదామని ఆలోచన. ఆ ఇంటి పరిస్థితి చూస్తే ఎలా తయారైందంటే, ఇద్దరు చూడండి ఆ కుటుంబానికి ఏ రకంగా ప్రయోజనమో లేకుండా తయారైపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె చెప్పినప్పుడు నాకు ఒక ఆలోచన, ఒక అవగాహన వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు ఆ తల్లి 1,00,000, 10 లక్షలు, 15 లక్షలు చేతులు కొంత ఉండొచ్చు, కొంత అప్పు తీసుకొచ్చి స్థలం ఉంటుంది. ప్రియులారా, ఎవరి కోసం? కుమారుల కోసమే కదా, పిల్లల కోసమే ఆమె స్థలం తీసుకోవాలనుకునేది.
మరి ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఉన్నదంతా తిరిగి తాగి దారిదత్తం చేశారు. ఎవరు ఇంటికి రూపాయి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కాదు. ఈమెమో ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదో కొనాలి, ఏదో చేయాలన్న తాపత్రయం ఈ మనసులో ఉంది. పిల్లరా, ఆమె మాట చెప్తున్నప్పుడు ఆమె ఫ్యూచర్ అంతా ముందే కళ్ళ ముందు గట్టొచ్చినట్టే కనబడుతుంది. అమ్మా, ఈ లోకం వైపు ఎంతసేపు చూసినా, ఈ లోకంలో నువ్వు ఏది కొనాలన్నా, నువ్వు ఏది వారి కొరకు సిద్ధపరిచినా అది చివరి దాకా నిలబడదు. ఏమైంది అంటే, ఈరోజు ఆమె ఒక్కతే కాదండి, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క పరిస్థితి అదే. ఎక్కువగా మనం ఏం చేస్తుంటామంటే, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు అది చేయాలి, ఇది చేయాలి, ఇది కొనాలి, అది కొనాలి, మన మనసంతా దాని కొరకు ఆరాటపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆ తల్లిని అనుకుంటాను, ఆ పిల్లల రక్షణ కొరకు మోకరించి ఏడ్చి కన్నీరు కాల్స్తే బహుశా ఏదో ఒక దినాన ఆ పిల్లలకు మార్పు వచ్చి రక్షించబడే కృప దేవుడు ఇచ్చేవాడేమో. కానీ ఆమె పరసంబంధమైనటువంటి వాటిని వెతకకుండా, ఆత్మ సంబంధమైన వాటిని వెతకకుండా, ఒకవైపు పిల్లలు తాగి పడుకున్నా, భయంకరంగా ఉన్నారని తెలిసినా, ఏమిటికి పనికిరాదని తెలిసినా, తల్లి ప్రయత్నం మాత్రం ఏదో ఒకటి చేయాలి, ఎక్కడో ఒక దగ్గర స్థలం కొనేయాలి. ఎవరి కోసం అని అంటే వారి భవిష్యత్తు కోసం అని. ఈరోజు ప్రియులారా, చిన్న తేడా మీరు గమనించాలి. ప్రియులారా గమనించాలి, ఈమె ఒక ప్లాట్ కాదు, ఈమె 10 ప్లాట్లు కొన్నా వారి స్థితి, వారి స్థాయి మారకపోతే ఈమె ఎన్ని కొన్నా ఉంటాయా? ఈమె పిచ్చి కానీ. చూసారా? ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉండేది కూడా ఏంటిదనంటే, ఏదో కొనాలి, ఏదో చేయాలి. సరే, నేను అంటాను, బ్రతకడానికి అది అవసరమే, నేను కాదను. కానీ ప్రియులారా, ఈమె మనసంతా చూడండి, ఆమె భర్త ఎందుకు చనిపోయాడు అని అంటే, ఆ ఆస్తులు బిజినెస్లు అన్నీ అయిపోయేసరికి తట్టుకోలేక చనిపోయాడు. ప్రియులారా, అంటే భూమి మీద ఉన్న వాటి మీద, సంపాదన మీద ఆయనకి ఎంత మమకారం ఉందో అర్థమైంది. అయిపోతే తట్టుకోలేకపోయాడు, అయిపోతే చూడండి బ్రతకడానికి ఇష్టపడలేకపోయాడు, అయిపోయినాయి కనుక నా బ్రతికెందుకు అని కృంగిపోయి చచ్చిపోయాడు. ఈరోజు చాలా మంది భూమి మీద ఉన్న వాటినే వెతుకుతూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, అడుగుడి ఇవ్వబడును. నేను ముందే చెప్పాను, మీరు అడుగునప్పుడు ఏం చేయకూడదంట, వ్యర్థమైనవన్నీ వల్లించకూడదు. ఇప్పుడు మనం ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను అని అంటే, ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఏముందా వచనంలో అని అంటే, అందుకు యేసు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందరూ చదివారుగా మార్చండి. అందులో 3వ వచనంలో ఏం రాయబడిందంటే, అందుకు యేసు ఒకడు క్రొత్తగా అనే పదం దగ్గర నెంబర్ 1 అని ఉంది. ఫుట్ నోట్లో కింద చూడండి ఏముందో, అక్కడ పై నుండి అని ఉంది. ఇప్పుడు నేను మనం ఎవరము అని అంటే చెప్పండి, పాత జీవితానికి స్వస్తి చెప్పి, పాత బ్రతుకుకు స్వస్తి చెప్పి, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు కొరకు నూతనముగా ఆయనే దేవుడని, ఆయనే మన పాపాలను తొలగించగలిగే శక్తి కలిగిన దేవుడని, ఆయన ద్వారా మాత్రమే పరలోకం ఉందని మనం ఎరిగి ఈరోజు రక్షించబడిన వారుగా మనం ఉన్నాం. అయితే ఈ వచనంలో ఉంది, ఇప్పుడు అందులో చక్కని మాట అన్నాడు. ఇక్కడ రక్షించబడిన ప్రతి ఒక్కరు, జన్మించిన ప్రతి ఒక్కడు ఎక్కడి నుండి జన్మించాడు చెప్పండి? మనం ఎవరి వారము? బాగా గమనించాలి. నీవు భూ సంబంధివి కాదు, మనము పైవారము. అంటే దేవుని మహాసంకల్పము ద్వారా దేవుని నుంచి చూడండి కొత్తగా జన్మించబడినటువంటి వారు. కాబట్టి నిత్యము మన ఆలోచనలు,
మన తలంపులు, మన ఉద్దేశాలు సమస్తము ఏమై ఉండాలి అని అంటే, మనము పైవారము కనుక చెప్పండి, మనం దేని గురించి ఎక్కువగా ఆలోచించాలి అని అంటే పర సంబంధమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించాలి. నీవు ఈ లోక సంబంధివి కాదు, నీవు ఈ లోక సంబంధివి కాదు. భూ సంబంధమైనటువంటి వారు వేరు. భూలోకంలో పాపిగా శాపగ్రస్తమైన జీవితంలో, అంధకారమయమైనటువంటి జీవితంలో ఉన్న నిన్ను, నిత్య నరకానికి దగ్గరగా జీవిస్తున్న నిన్ను, నన్ను, మనల్ని ఆ దేవాతి దేవుడు ప్రియులారా లోకానికి వేరుగా నిత్య నరకానికి వెళ్ళే వారిలో నుంచి దేవుడు నిన్ను తప్పించి ఈరోజు నిత్య రాజ్యం, ఆ పరలోక రాజ్యం ప్రవేశించుట కొరకు దిగో దేవుడు నిన్ను ఎన్నుకొని పిలిచి ఈరోజు నిన్ను పరిశుద్ధపరిచి తన రక్షణను దేవుడు నీకు నాకు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ఈ వచనం ప్రకారం జన్మించిన ప్రతి ఒక్కరూ భూ సంబంధ, పర సంబంధ. మనం ఎవరో చెప్పండి? పైవారు, కింది వారు కాదు. మనం ఎవరో చెప్పండి? పైవారు. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అంటే ఎల్లప్పుడూ పైవారు గనక ఈ భూమి మీద ఏదో ఒక ఉద్దేశం కొరకు దేవుడి భూమి మీద మనం ఉంచాడు. కనుక ఈ భూమి మీద బ్రతుకుతున్న ఎన్ని దినాలు దేవుడు నీకు ఈ భూమి మీద ఉంచాడో, ఈ భూమి మీద ఉన్న దినాలన్నీ కూడా అనుక్షణం ప్రతిదినం మన చూపు ఎటువైపు అనంటే చెప్పండి, పరలోకం వైపు, పై వైపు మాత్రమే మనం చూడాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రియులను గమనించాలి. క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న వారు పేరెంట్స్, తల్లిదండ్రులు, పిల్లలు మాత్రము త్రాగుబోతులు. పేరెంట్స్లో ఎవరో ఒకరు దేవుని నమ్ముకుంటారు, మిగతా వారికి మాత్రం రక్షణ ఉండదు, ఆత్మీయత ఉండదు, చూడండి దేవుని గురించిన అవగాహన ఉండదు. మరి ఏం చేయాలి అంటే, నమ్మినటువంటి పేరెంట్స్గా ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్న మనకే కనీస గ్రహింపు లేదు. మనం ఎవరము అంటే రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రియుల మందిరానికి క్రమంగా వస్తూ ఉన్నాం, దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాం, క్రైస్తవులు అని కూడా పిలువబడుతున్నాం. మంచిదే. కానీ ప్రియులారా చూడండి, ఇన్ని మన జీవితంలో జరుగుతున్న సరైనటువంటి గ్రహింపు మనకు ఉందానంటే చాలా మంది జీవితాల్లో లేదండి. వాడు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాడు, బ్రతుకంత లోకంలోనే, బ్రతుకంత లోకంలోనే. చూడండి, దేవుడు అందుకోసం మనం పిలవలేదు. ఈరోజు నీ చూపు, నీ ఆలోచన, నీ వెతుకులాట దేని గురించి అయి ఉండాలి అని అంటే చెప్పండి, పర సంబంధమైన వాటి గురించి అయి ఉండాలి. పర సంబంధమైనటువంటి వాటి అయి ఉండాలి. పైన ఉన్నవి పరలోకంలో దేవుడు నీ కొరకు, నా కొరకు చాలా దాచి ఉంచాడు. మరి వాటిని స్వతంత్రించుకోవాలి. నీవు నేను మనం అంటే ఏం చేయాలి అని అంటే ప్రియులారా, తప్పకుండా నీ మనస్సు వాటి మీద పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద కాదండి. అవి నీకు దేవుడు ఇవ్వాలంటే, ఆ పైనున్నవి దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలంటే, ఆ పైనున్నవి నీకు వారసత్వంగా నీ జీవితంలోకి రావాలి అని అంటే నీ మనస్సు లేచిన కాంచి భూ సంబంధమైన వాటి మీద పెట్టకూడదు. దేని మీద పెట్టాలి అని అంటే పర సంబంధమైన వాటి మీద పెట్టాలి. ఇందాక అయ్యగారు చెప్తూ ఒక మాట అన్నాడు, పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏం చూడని వాక్యం విన్నా ఎలా చేయాలి? సమయం ఇచ్చారు కాబట్టి చేయకూడదు. ఏది చేసినా ఎలా చేయాలంటే భక్తితో చేయాలి అన్న మాట మనం విన్నాం. మంచి మాట. ఈరోజు ప్రియులారా, భక్తితో చేయబడినటువంటి అనుభవం, భక్తి కలిగిన అనుభవం కలిగిన వారి హృదయం ఎలా ఉంటుంది, ఏం ఆలోచిస్తుంది, దేని కొరకు ప్రాకులాడుతుంది అని అంటే ప్రియులారా, నిత్యము దేవుని వైపు ప్రతినిత్యము చూడగలిగేటువంటి చూడండి ఆసక్తి కలిగినటువంటి వారిగా మనం ఉండగలిగినప్పుడు ప్రియులారా, ప్రతిరోజు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను వెతుక్కుంటూ వస్తాయి. హల్లెలూయా. కనుక ఈరోజు మీరు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏముంది అందులో అని అంటే చూడండి, దేవుడు కూడా అదే 3వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం చూడండి, ఏముంది అక్కడ అనంటే, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. ఇప్పుడు చెప్పండి,
పైనుండి వచ్చేవాడు అందరికీ ఎలా ఉన్నాడంట? పైన ఉన్నవాడు. కాబట్టి భూమి నుండి వచ్చిన వాడు ఏమై ఉన్నాడు అని అంటే భూ సంబంధి అయి. తర్వాత అంటాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. ఏమి సంపాదించుకుందామా, ఏమి కొందుమా, ఏమి తాగుదుమా, ఏమి తిందుమా, ఇంకేం చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని వారి మనసంతా ఏమై ఉంటుందంటే ఈలోక ఆశల మీదనే తిరుగులాడుతుంటది. ఈలోక సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడుతుంటది. ఈరోజు ప్రియులారా, మీరు అనొచ్చు అలాంటప్పుడు అబ్రహాము మరి ప్రవక్త చూడండి, పితరుడైన అబ్రహాము ధనవంతుడు, సకల ఆశీర్వాదాల చేత నింపబడ్డాడు. చాలా చాలా చూడండి కొలవలేనంత ఆస్తికి చూడండి వారసుడు అబ్రహాం. మరి అలాంటి స్థితిలో అబ్రహాము ప్రియులారా ఆత్మీయతను, భక్తిని మనం చూస్తే ఎక్కడ కూడా అబ్రహాము చూడండి ధనం కోసం అబ్రహాం ప్రాకులాడిన పరిస్థితి అబ్రహాం జీవితంలో ఎక్కడ మనము చూడం. దేవుణ్ణి వెతికే అనుభవం కలిగిన వాడు, దేవుని కొరకు బ్రతికే అనుభవం కలిగిన వాడు, దేవుని సంతోషపెట్టుట కొరకు ఏది చేసినా అలా జీవించాడు కనుక దేవుడు అబ్రహాముకు తన జీవితంలో ఏది కొదవ చేయలేదు. అడగకపోయినా నీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. ఏది కొదవ లేకుండా దేవుడు నీకు సమస్తము సమృద్ధిగా ఇవ్వగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే మరి ఏం చేయాలి అని అంటే పైనున్నవాడు, అందరికి పైగా ఉన్నటువంటి వాడు, భూమి మీద నుండి వచ్చిన వాడు ఏమై ఉన్నాడు అని అంటే భూ సంబంధి అయి ఉన్నాడు. నేను ఈ లోకంలోనే ప్రియులారా బాగా గమనించాలి. నేను ఈ లోక సంబంధిని అని అంటే భూ సంబంధమైన వాడు ఎక్కడ మనసు పెడతాడు అని అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. ఈరోజు మనం భూ సంబంధులం కాము, ఈ లోక సంబంధులము కానే కాదు. ఎందుకంటే దేవుడు పరలోకమందున్న దేవుడు మనల్ని ఆత్మ వలన మనల్ని తిరిగి చూడండి జన్మింపజేశాడు గనక మనము మరొక జన్మ మనం ఎత్తాం. హల్లెలూయా. ఏంటా జన్మ అంటే నూతన జన్మ. నూతనంగా జన్మించిన ప్రతి వాడు ఎక్కడి వాడు అని అంటే పైవాడు. కాబట్టి మనం మన పరలోకపు తండ్రి అయిన దేవుణ్ణి, పైనున్నటువంటి దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. ఎల్లప్పుడూ వాటి గురించి మనం వెతకాలి. ఎల్లప్పుడూ దాని గురించి మనము పిల్లలు పైనున్నటువంటి వాటిని వెతకడంలో దేవుని పిల్లలుగా మనము చూడండి సక్సెస్ అవ్వగలిగితే, నీ ఆత్మీయతకు లోటు లేనప్పుడు, నీ భక్తికి లోటు లేనప్పుడు, దేవుని మెప్పించేంత ఆత్మీయత భక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు, పరసంబంధివి అని నువ్వు దేవుని దగ్గర నువ్వు సాక్ష్యాలను సంపాదించుకున్నప్పుడు ప్రియులారా నీ జీవితంలో దేవుడు ఏది కొదవ లేకుండా సమస్తమును ఇవ్వగలడు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో మనం చూస్తున్నాం, ఏదో పోయినవి అని, ఏదో కోల్పోయామని, ఏదో మన జీవితంలో లేకుండా పోయాయని, భూమి మీద ఏదో కోల్పోయినందుకు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అంటే తన మనస్సు భూమి మీద భూ సంబంధమైన వాటి మీద ఎంతగా చూడండి మమకారం పెంచుకున్నాడో అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. దేవుని వైపు ప్రతిరోజు బైబిల్లో ఉంది కదా, కీర్తనకారుడు అంట, దేవా ఏంటిదంట, ధ్యానిస్తున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. ఏ రోజైనా ఒంటరిగా ఇంట్లో వ్యక్తిగతంగా లేదా ఏకాంతంగా ప్రభుతో కూర్చొని ఎప్పుడైనా నీ తల పైకెత్తి ప్రభువా నాతో మాట్లాడు, నీ పరసంబంధమైన వాటిని అయ్యా చూడగలుగునట్లు నా మనోనేత్రాలు తెరువు. ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది నాతో రాదు. ప్రభువా నువ్వు కావాలి, నీ సహవాసం కావాలి అని ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూర్చొని మనసారా దేవునికి ప్రార్థన చేసిన అనుభవాలు ఎంతమందికి. ఈరోజు ప్రియులారా అంటున్న ఈ మాటతో ఒక ఆయన అంటాడు, మరి ఉన్న వాళ్ళు ఆస్తులు ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి, అమ్ముకోవాలనా అంటే అని అంటాడు. నేనేమంటానంటే ఆత్మ సంబంధి అయిన వాడు, పర సంబంధి అయిన వాడు, పైన ఉన్న వాటి గురించి విచారణ చేయవాడికి ఏది తక్కువ కాదు. పిల్లల వారికి ఎంత ఉన్నా నేనేం చెప్తానంటే ఎన్ని కోట్లు ఉన్న వారికి 1 కోటితో సమానం. ఏది ఉన్నా తన జీవితంలో దేవుడే ఫస్ట్.
ఏదున్న దేవుడే ఫస్ట్. నేను అంటాను, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, డబ్బు 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 అని డబ్బు వెనకాల పరిగేవాడు వెనకాల చివరికి మిగిలేది దరిద్రమే. ఏమి మిగలదండి, ఏమి మిగలదు. ఈ మధ్య న్యూస్లో పేపర్లో చూశాను, భూతగాదాల విషయంలో చూడండి, ఇద్దరు పొలిటికల్స్ ఏమైంది అనంటే, వీరిని చంపితే వారికి, వారిని చంపితే వీరికి కొన్ని 100 ఎకరాలు చేజిక్తాయని ఒకరిని చంపడానికి ఒకరు పన్నాగం వేసి తెలివిగా ఇద్దరు ప్రయత్నం చేశారు. పిల్లలు చూడండి, ఇద్దరిలో ఒకడు చంపాడు. వీడు అనుకున్నాడు, దాదాపుగా కొన్ని 100 ఎకరాలు నాకు స్వాధీనం అయిపోయాయని సంతోషపడ్డాడు. నెల తిరిగి తోలిగని చెప్పండి. ఇంకొకరు వారి అనుచరులు, చచ్చిన వారి అనుచరులు ఏం చేశారంటే, వీరిని చంపేసి ఆ ల్యాండ్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రియులారా, మనిషి యొక్క ఆశ ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, ఏది సంపాదించినా ఈ లోకంలో ఏది లేదో రాదు. మరి ప్రభు మనల్ని చూసేది ఏంటంటే, ఆస్తిమంతుని వాడు చూస్తాడా, విద్య ఎక్కువ కలిగిన వాడు అని చూస్తాడా, వ్యాపారవేత్తవని చూస్తాడా దేవుడు నిన్ను? కాదు. ప్రియుల, రాజువైనా, విశ్వాసువైనా, ధనికుడు అయినా, సామంతుడివైనా, పేదవాడివైనా, దేవుడు నీలో, నాలో, మనలో చూసేది ఏదో తెలుసా? నీ ఉద్దేశం ఎలా ఉంది అని దేవుడు చూస్తాడు. నువ్వు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావా, పర సంబంధమైన వాటిని వెతుకుతున్నావా? నీ వెతుకులాట ఎక్కడ ఉంది? అడుగులు ఇవ్వబడునని బైబిల్ చెప్తుంది కాబట్టి, అయ్యా అని చూడండి, అర్థమైనవన్నీ దేవుని ముందు పెట్టి పెద్ద లిస్ట్ పెట్టి అడుగుతూ ఉంటా. నేను అంటాను, దేవుని చిత్తము నేను మనం చేయకుండా, దేవుని చిత్త ప్రకారం మనం బ్రతకకుండా, దేవుని వాక్య ప్రకారం మనం జీవించకుండా, దేవుని వాక్యానికి భిన్నంగా మన హృదయంలో చూడండి, వేరే తలంపులతో మన హృదయాలు నింపబడ్డప్పుడు, వాక్యం నీ హృదయంలో లేనప్పుడు నువ్వు ఎంత అడిగినా చెప్పండి ఉపయోగం లేదు. వాడు అనుకున్నాడంట, చెరువు పక్కనకి వెళ్ళి, అది సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రంలో నీళ్ళన్నీ సాయంత్రం వరకు అన్నీ ఎత్తిపోయాలనుకున్నాడంట. పోయాడు చూడండి, వెళ్తున్నాడు, పిల్లగా తెచ్చాడు, ఆ నీళ్లు ముంచుతున్నాడు, తీసుకొచ్చి బయట పోస్తున్నాడు, ముంచుతున్నాడు, తీసుకొచ్చి బయట పోస్తున్నాడు. వీలవుద్దా? ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని తరాలు గడిచినా వారి ఆలోచన తీరదు. ఇలాంటి ఆశలు చాలా మంది జీవితాల్లో ఉంటాయి. నేను చెప్పగలిగేది ఒకటే, దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని వెతికే వారికి, దేవుని చిత్త ప్రకారం జీవించే వారికి, దేవుని చిత్తాన్ని వెతకడంలో ముందు ఉండి ఆసక్తితో ఆత్మీయత కలిగి దేవుని సన్నిధికి ఆ మొదటి ప్రియారిటీ ఇచ్చేవారికి నేను అంటాను, ప్రియులారా, ఎన్ని అవతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా, చివరికి నీ జీవితంలో నేను ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇచ్చి ఆత్మీయంగా, శారీరకంగా అనేకులు ఎదుట నేను గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో నీ స్థితి ఏదైనా, నీ స్థాయి ఏదైనా, నీ పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఈరోజు మనం పైనుండి వచ్చినటువంటి వారు, మనం పైవారు గనక మన లక్షణాలు కూడా ఏమై ఉండాలంటే, ప్రతిరోజు లేవగానే ఎవరిని వెతకాలంటే పైనున్న దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకాలి. చాలా మంది యక్షి దినాల్లో ఉన్నాం. సాతానుడు లేనిపోనివన్నీ మనుషులకు ఆశ చూపి, లేనిపోనివన్నీ సాతానుడు మనుషుల హృదయాల్లో పెట్టి దేవుని సన్నిధికి దూరం చేస్తూ లోకానికి దగ్గరగా తీసుకెళ్లి ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. దాని మాయలో పడ్డ అనేకులు ఈ రోజుకి ప్రియులారా, దాని మాయలో, ఆ సాతాను యొక్క మాయలో పడ్డ అనేకులు ఈరోజు చూడండి చివరికి జీవితాలనే చాలించే పరిస్థితికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, దేవుని చిత్తం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే, ప్రతిరోజు నీ హృదయంలో వాక్యం ఉందంటే నీలో ఎవరున్నట్టు చెప్పండి. అంటే నీ హృదయంలో వాక్యం లేదంటే నీలో ఎవరున్నట్టు చెప్పండి. సంతాన సంబంధి భూ సంబంధమైన వాటి కొరకు వెతుకుతూ ఉంటాడు. ఏం చేద్దామా, ఇంకేం చేద్దామా. ఈరోజు నేను చెప్పగలిగేది ఒకటి, ప్రియులారా, నువ్వు నిజముగా దేవుని సంబంధం అయితే, దేవుడు మరి ఇచ్చిన రక్షణ నీ జీవితంలో ఉంటే, నువ్వు పైనుండి పైవాడుగా ఉన్నావు గనక, ప్రియులారా, పైవాడు ఎప్పుడు కూడా
పై వాటి మీదనే మనసు ఉంచాలి. ప్రభువాన్ని మనం ప్రార్థన చేయాలి. ఇంతకీ పైన ఏమున్నాయి? పైన ఏం పొందుకుంటే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి? చూడండి, బైబిల్లో మరొక మాట ప్రియులారా గమనించండి. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది, మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనది. ప్రియులారా, ఏముందంట ఈ వచనంలో 17లో రాయబడుతుంది. అయితే జ్ఞానం, ఏ జ్ఞానం? పైనుండి వచ్చేది ఏంటిదంట? పైనుండి వచ్చు జ్ఞానం. చెప్పాను కదా, ఈలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు, ఈలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు వారి తెలివైన వారి యుక్తి ఏదైనా ఈ లోకం వరకే. పైనుండి వచ్చే జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? ఈ జ్ఞానము దేవుని పిల్లలుగా మనందరికీ అవసరం. దైవికమైన జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారు ఏమి ఆ దేవుని అడగాలో ఏమి అడగకూడదో వారికి అర్థమవుతుంది. దైవికమైన జ్ఞానం ఒక వ్యక్తిలో ఉంటే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తనకు తెలిసిపోద్ది. దైవికమైన జ్ఞానం ఒక వ్యక్తిలో ఉంటే అతడు ఏం ఆలోచించాలో ఏం ఆలోచించకూడదో తనకు తెలిసిపోద్ది. దైవికమైన జ్ఞానం అతను హృదయంలో ఉంటే ప్రియులారా అతడు మనం చూస్తాం దేన్ని వెతకాలో దేన్ని వెతకకూడదో ఆ వ్యక్తికి అర్థమైపోద్ది. అందుకని ఈ వచనంలో అంటాడు పైనుండి ఏదైనా చదవని ఆ వచనంలో అంటాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏంటిదనంట? పవిత్రమైనది. అందులో మనం గమనిస్తే పవిత్రమైనది, తర్వాత అంటాడు అక్కడ తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది. ఈరోజు ప్రియులారా చూడండి, దైవికమైన జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని అడగాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం కదా, ప్రార్థన చేస్తూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, మందిరానికి వస్తూనే ఉంటాం. ప్రియులారా ఒకవేళ ఆవేశం వస్తే, లేకపోతే బయట పరస్పర ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే, లేదా భూ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఎక్కడే ఏదైనా వస్తే చెప్పండి, ఎంత మాట మాట్లాడడానికైనా వెనకాడం. మనవారు అంటుంది ఎంత లాభాష, చాలా మందికి లాభాష బాగా తెలుసు. ఏ భాష అండి? లాభాష. బైబిల్లో ఉంది కోపపడుడు కానీ పాపము. ఒకవేళ నిజంగా మనం గద్దించినా, ఆవేశపడ్డా, కోపడ్డా అందులో ఏం కనపడాలంటే ప్రేమ కనపడాలి. ఈరోజు లాభాష అన్యులకు సంబంధిస్తుంది, దేవుని పిల్లలు గారికి మనకు సంబంధించింది కాదు. ఈరోజు బాగా గమనించాలి, దైవికమైన జ్ఞానం ఇది భూ సంబంధమైంది కాదు. అందుకని ప్రార్థన చేసే ప్రతి సమయంలో ఏమడగాలంటే, నాకు ఆస్తులు ఈ ప్రభువా, అంతస్తులు ఈ ప్రభువా, పేరు ప్రఖ్యాతులు ఈ ప్రభువా, అది దయచేయి ప్రభువా, ఇది దయచేయి ప్రభువా అని కాదు అడగాల్సింది. ఏమడగాలో తెలుసా? అయ్యా నాకు నీ జ్ఞానం, నాకు ఈ జ్ఞానం నీ దగ్గర ఉంటే, ఇంతకుముందు చెప్పానుగా, పేరు ప్రఖ్యాతులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి అవే వస్తాయి. జ్ఞానం కావాలండి, జ్ఞానం అది పై నుంచే జ్ఞానం. భూమి మీద లేదా జ్ఞానం? భూ సంబంధమైన జ్ఞానం లేదా? జ్ఞానం ఎక్కువైతే ఏమంటారంటే, నేను కొంపలు ముంచేటోడు, వీళ్ళకి తెలివి ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. ఎంతో తెలివి ఎక్కువైనా ఏమైందో తెలుసా? ఏమంటారు చెప్పండి? ప్రమాదమే. భూ సంబంధంలో తెలివి ఎక్కువైతే, భూ సంబంధంగా జ్ఞానం ఎక్కువైతే అంటారు చూడండి, వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఎందుకంటే భూ సంబంధమైన జ్ఞానం నేను ఏం చేస్తుందంటే చెప్పండి, ఇతరులను వంచి, ఇతరులను తృణీకరించి, ఇతరులను తొక్కైనా
చెప్పండి, ఏదో రీతికి ఏదో చేయాలని కోరుతుంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం అలా కాదండి. పైనుంచి వచ్చే జ్ఞానం ఇది పరలోకం నుండి రావాలి. ఈ జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కలిగిన వాడు జీవితంలో కలిగిన లక్షణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే, మరలా చదువుతున్నాను. అయితే పిల్లలు చూడండి, పై వచ్చిన నేను 16లో చదువుతా. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఒకటి ఈ 16 వచ్చిన మనం ఎలా పోల్చుకోవచ్చు అని అంటే, ఈ జ్ఞానం లేనటువంటి ప్రతి వాడు చేసే పని అది. తర్వాత 17లో అంటాడు, అయితే చూడండి, పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదో తెలుసా? పవిత్రమైనది. ఈ జ్ఞానం కలిగిన ప్రతి వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిరోజు దేవునికి భయపడుతూ ఉంటాడు. హల్లెలూయా. చిన్న తప్పు చేసినా మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది. ఏ చిన్న తప్పు చేయడానికి కూడా వెనకాల చూడండి భయపడుతూ ఉంటాడు. ఫస్ట్ భయపడుతూ ఉంటాడు. ఎవరో భయపడితే భయపడ్డం కాదు. నేనెవ్వరు భయపెట్టాల్సిన పని లేదు. నేనెవ్వరు బెదిరించాల్సిన పని లేదు. నీలో ఏదైనా వాక్యానికి దేవునికి భిన్నంగా చిన్న పని చేసావని కనిపిస్తే ఏమవుతుంది తెలుసా? హృదయంలో భయం స్టార్ట్ అవుద్ది. భయం స్టార్ట్ అవుద్ది. అమ్మో, నేను ఏదో చేస్తున్నాను. అజ్ఞానం నిన్న ఆ రీతిగా సిద్ధపరుస్తూ ఉంది. దేవునికి ఇష్టంగా నేను ఉండేలాగా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆ జ్ఞానం. అందుకని ఈరోజు ప్రియులారా, అయ్యా ఈ జ్ఞానం, ఈలోక జ్ఞానం సంపదలు కాదు నాయన, నీ పై ప్రభు నీ జ్ఞానం, సంయోచితమైన జ్ఞానం నాకు దయచి. ప్రతిరోజు దేవుని దగ్గర అడుగు. ఈరోజు ప్రియులారా, అందుకే మాట అంటూ ఉంటారు. ఎందుకంటే సందర్భానుసారి మాట్లాడుతూ ఉంటారు. ఏదంటే పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. అంటే కొంతమంది పైకి చూడడానికి చాలా అందంగా కనపడతారు, చాలా హ్యాండ్సమ్. ఆ వ్యక్తిని చూడగానే అనిపిస్తుంది, అమ్మో ఈమె దేవతలాగా ఉంది అనిపిస్తుంది. ఆ అసలు రహస్యం ఎప్పుడు బయటపడుతుంది అంటే, నోరు తెరిచినప్పుడు బయటపడుతుంది. లోపల ఎంత మున్సిపాలిటీ చెత్త ఉందో అంటాడు. నన్ను కదిలిస్తే నన్ను కదిలియద్దు, నన్ను కదిలిస్తే మాత్రం బాగుండదు. నేను అంటాను ప్రియులారా, నువ్వు నన్ను కదిలిస్తే చూడండి, నేను నిన్ను కదిలించిన ఏం జరగాలి? మన మాట తీరు ప్రియులారా, పైనుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం లేదు కనుకనే మన మాటలన్నీ కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అందుకనే నేనైనా నువ్వైనా ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని అడగాల్సింది, పైనుండి వచ్చి అయ్యా సమయోచితమైన జ్ఞానం నాకు దయచి. ఈ జ్ఞానం ఉంటే మాట్లాడడానికి ఆలోచిస్తాం. ఈ జ్ఞానం ఉంటే ఏదైనా పని చేయడానికి చేసేటప్పుడు ఆలోచిస్తాం. ఈ దైవికమైన జ్ఞానం ఉంటే ఏదైనా తలపెట్టేటప్పుడు, ఏదైనా కార్యం తలపెట్టేటప్పుడు ఆలోచిస్తాం. ఎవరిని అనాలో, ఎవరిని అనకూడదు, ఎవరిని మెచ్చుకోవాలో, చూడండి ఎవరిని ఏ రీతిగా ఉండాలో, ఎవరిని ఏ రీతిగా సహాయం చేయాలో, ఎవరికి ఏ రీతిగా పరస్పర సహకారం ఉండాలో. ఈ జ్ఞానం ఉంటే అన్ని నీ జీవితంలోకి అన్ని ప్లస్ మార్కులు వచ్చేస్తాయి. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియులారా, బైబిల్లో ఉంది నాబాలు, తర్వాత ఇంకెవరు? అబీగయీలు. అవునా? నాబాలు, అబీగయీలు ఇద్దరు భార్య భర్తలు. చెప్పండి, మంచి ధనవంతులు, కావలసినంత ధనం ఉంది, కానీ ఏమి లేదు అని అంటే ఏం లేదు చెప్పండి? ఇంట్లో జ్ఞానం లేదు. ఏ ఒక్కరికి జ్ఞానం ఉంది పిల్లల, ఆ జ్ఞానం ఏం చేసిందంటే చెప్పండి, దావీదును తన అనుచరులను పట్టుకొని నాబాలు ఏమన్నాడు? ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చాడు. జ్ఞానం కలిగిన అబీగయీలు ఏం చేసిందంటే, ఆ కోపము తన భర్త మీద, తన కుటుంబం మీద ఉండకుండానట్లు చూడండి, దాని పరిహారం కొరకు కొన్ని తీసుకొని రొట్టెలు చెప్పండి, కొన్ని అన్నింటినీ ద్రాక్షగలలో కొన్ని సిద్ధపరుచుకొని ఆ కోపము ఆ కుటుంబం మీదకి రాకుండా దావీదుకి ఎదురుగా వెళ్ళి దావీదును ఆ ప్రేమతో దావీదును మెప్పించినటువంటి ఘనత అబీగయీలు జీవితంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రియులారా, చక్కటి మాట, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. అప్పుడు చూపు బాగుంటుంది, నోటి మాట బాగుంటుంది, తలపులు బాగుంటాయి, క్రియలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటాయి. మన మధ్య ఒక ఆవిడ చెప్తుంది,
అన్నా వాక్యం విన్నంతసేపు బాగుంటుందన్నా, వాక్యం విన్నంతసేపు బాగుంటుందన్నా, దేవుని కోసం బ్రతకాలనిపిస్తుంది. ఏమైందో తెలియదు కానీ కాస్త వాళ్ళు మందిరం దాటి బయటకు పోతే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలే. నేను అంటాను ప్రియులారా, మరి ఎందుకు వచ్చాయనంటే హృదయంలో చెప్పండి, వాక్యం ఉంటే నీ హృదయంలో ఎవరు ఉన్నట్టు? దేవుడు ఉన్నట్టే. దేవుడు నీ హృదయంలో ఉంటే నీ ఆలోచన విధానం, నీ మాట విధానం, నీ చూపు విధానం, నీ యొక్క క్రియా విధానం అన్నీ కూడా డిఫరెంట్, లోకానికి భిన్నంగా దేవునికి ఇష్టమైనవిగా కనపడతా ఉంటాయి. హల్లెలూయా. తర్వాత చదువు మరలా చదువుతున్నాను చూడండి. 17:1 పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత ఎలాంటిదంటే చెప్పండి, సమాధానకరమైనది. వీలైనంత వరకు చెప్పండి, ఏం చేస్తుంది జ్ఞానం అంటే సమాధాన పడటానికే ప్రయత్నిస్తుంది, సమాధానకరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఈరోజు ప్రియులరా, సమాధానకరమైనది. 3వదిగా అంటాడు చూడండి, మృదువైనటువంటిది. మృదువైన నాలుక ఏముంది బైబిల్లో? మృదువైన మాట కోపమును చల్లార్చు. మృదువైన మాట, మంచి మాట, శ్రేష్టమైన మాట. కొంతమంది అంటారు కదా, వీళ్ళు మాటలతోనే అంటారు, ఈయన మాటలతోటే కడుపు నింపుతాడు బాబు. అది కష్టమే. అర్థమైందా? మృదువు అని అంటే భక్తితో నుంచి వచ్చే మాట అయి ఉండాలి, కుయుక్తితో వచ్చే మాట కాకూడదు. భక్తితో వచ్చే మాట అయి ఉండాలి. కొంతమంది అంట వస్తున్నాడు కోతవరాయుడు వస్తున్నాడు అంటే చెప్పండి, కొంతమంది అంటారు, లేకపోతే ఒక పలానా వస్తుంది. అబ్బో చూడండి, మాటలతో కొంతమంది ఏం చేస్తారంటే కోటలు కడతారు. ఈ మాటలన్నీ మనం విని, కానీ బైబిల్ చెప్తుంది అవి కాదు. ఏ మాట కావాలి అంటే మృదువైన మాట, భక్తితో కూడిన మాట. ప్రియులారా, కోపమును చల్లార్చు, కుటుంబాలను బాగు చేస్తుంది, నలుగురిలో నేను ఒక మంచి వ్యక్తిగా గుర్తింపునిస్తుంది. అందుకని 2వదిగా తర్వాత అంటాడు చదవండి, త్వరగా ఏం చేయాలంటే చెప్పండి, సులభముగా లోబడుతుంది. సులభముగా లోబడుతుంది. ఎప్పుడు అనంటే దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు తప్పు ఉంటే ఇట్లా కాదన్నా అంటాడు, తనలో తప్పు ఉంటే సారీ అన్నా. ఖచ్చితంగా ప్రియులారా, ఇది మన జీవితానికి అవసరం. సులభముగా ఏం చేస్తుంది? లోబడుతుంది. ఎప్పుడు 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 ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పైనుంచి దైవికమైన జ్ఞానం నీ జీవితంలో ఉన్నప్పుడు. చూసారా, దైవికమైన జ్ఞానం ఇది ఉంటే ఈ మంచి లక్షణాలన్నీ నీ జీవితంలో కనపడతాయి. తర్వాత అంటాడు చూడండి, తర్వాత అంటాడు అక్కడ, మంచి ఫలములతోనూ నిండుకొనినది. తర్వాత అంటాడు కనికరముతోనూ మంచి ఫలములతోనూ. కనికరం, దయ, ఇతరుల పట్ల దయ, కనికరం ఉంటుంది. పిల్లలు బాధపడేవారు చూసినా తట్టుకోలేరు. ఒకవేళ మరీ చూడండి కళ్ళ ముందుకు వచ్చి అయ్యా అని ఎవరైనా చేజాపినా తట్టుకోలేరు. కనికరం, ఇతరులు బాగలేదు నా జీవితంలో, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఆ హృదయం తట్టుకోలేదు. తన కోసం కంటే ఎక్కువగా ప్రార్థన సమస్య చెప్పిన వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కనికరం, ఇవన్నీ ప్రియులారా చూడండి, ఒక్క జ్ఞానం నీలోకి వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నీ జీవితంలో. ఒక్క జ్ఞానం నీలోకి వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నీ జీవితంలో. అందుకనే ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఆస్తులు ఉండే వారి దగ్గర ఉన్నాయా? భూ సంబంధమైన వాటిని వెతికే వారి దగ్గర ఉన్నాయా? లేవండి, ఇవన్నీ రావు. అందుకనే ప్రియులారా, దేవుని జ్ఞానము మనము పైవారము పైనున్న వాటిని వెతకాలి. ఆ దైవికి పైనుండి వచ్చే జ్ఞానం నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే తప్పకుండా నిన్ను జ్ఞానవంతురాలుగా దేవుడు చేస్తాడు. సామెతల గ్రంథం అంతా అదే, జ్ఞానము గలవాడు జ్ఞానము గలది, జ్ఞానము గలవాడు జ్ఞానము కలదు. ప్రియులారా, జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన వాడు.
సామెతల గ్రంథం అంతా కూడా మీరు చదవండి. మొత్తం జ్ఞానం మీదనే ఆ సామెతల గ్రంథం మొత్తం రాయబడి ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బెస్ట్, ఈ మంచి చూడండి, ఈ ఈవులు మనం పొందుకోగలగాలి అని అంటే ఇవన్నీ ఈ మంచి లక్షణాలు, ఈ మంచి అన్నీ కూడా మన జీవితంలోకి రావాలి అని అంటే ఎప్పుడు అని అంటే నువ్వు ఎన్ని లోకరీతిగా ఎన్ని పుస్తకాలు తిరిగేసినా నీ వల్ల కాదు. ఒక్క పైనుండి దేవుని ముందు మోకరించి నీ తల పైకెత్తి, అయ్యా నా మనోనేత్రాలు తెరవు, పైనున్న వాటిని చూచినట్లు నా నేత్రాలు తెరవు అని దేవునికి నేను అప్పగించుకుని కన్నీరు కార్చును ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డ తప్పకుండా నీ హృదయ వాంఛను బట్టి ప్రతి వాంఛను దేవుడు తీర్చి ఉన్నత స్థితిలో ఉంచుటకు మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. తర్వాత చూడండి, ముగింపులోకి వస్తున్నాను ప్రియులారా. యాకోబు 3:15 చూడండి, జ్ఞానం కూడా, ఈ జ్ఞానం ఒకటి చూడండి, పైనుండి మనకు కలిగేది జ్ఞానము పైనుంచి వచ్చేది కనుక దీని కొరకు మనం తప్పక ప్రార్థించాలి. తర్వాత కొలస్సీ పత్రిక చూడండి 3వ అధ్యాయము, కొలస్సీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని. ఇప్పుడు మనం ఒక ప్రశ్న ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాట అన్నాడు. మీరు అంటే ఎవరు? సంఘస్థులు. ఏం చెప్తున్నాడు వారితో? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అంటే అర్థం ఏంటి? లేపబడటం అంటే చెప్పండి. లేపబడటం అంటే నేను నా పాపాల కొరకు మరణించి మృతి పొంది నా కొరకు మరణించి తిరిగి లేచిన నా దేవుని యందు నేను విశ్వాసము ఉంచుతున్నాను. ఆయనే రక్షకుడని, ఆయనే దేవుడని, ఆయనే నా కొరకు నా పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడని నేను విశ్వసిస్తున్నాను. ఆయన ద్వారా మాత్రమే పరలోకం నిత్యరాజ్యం అని విశ్వసిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు ఈ ఒప్పందం చేసి ఒప్పుకుంటావో చెప్పండి, అప్పుడు సేవకుడు గారు ఏం చేస్తారు తెలుసా? నిన్ను తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి? నీళ్ళల్లో ప్రియులారా ముంచి అలా తిరిగి నిన్ను పైకి లేపుతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పాత జీవితం అంతా నీళ్ళలో ఏం చేయబడిందంటే పాతి పెట్టబడింది, సమాధి చేయబడింది. ఎప్పుడైతే నువ్వు తిరిగి లేచుట అనే చర్య ఉంది చూడండి, ఇది క్రీస్తు యొక్క పునరుత్థానానికి సంబంధించింది. యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి ఏ రీతిగా లేచాడో ఈ బాప్తిస్మ సంబంధమైన కార్యక్రమం ద్వారా నీ పాపాలు ఒప్పుకొని ఆయన అధికారానికి ఒప్పుకోవడం ద్వారా తిరిగి నువ్వు ఎప్పుడైతే తిరిగి లెగుస్తావో ప్రియులారా, ఆయన వలే నువ్వు చూడండి తిరిగి నువ్వు దేవుడు వల్ల తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. అందుకని అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడలా. మరి మీరు ఏం చేయాలంట? ఎవరిని వెతకాలంట? ఎవరిని వెతకాలంట చెప్పండి? పైనున్న వాటినే వెతకండి. పైనున్న వాటినే వెతకాలి. క్రీస్తుతో కూడా మనం లేపబడితే పైనున్న వాటినే వెతకాలి. ఆ పైరాజ్యం కొరకు, పైనున్న వాటిని మనం అనుభవించడం కొరకు, ఆ నిత్యరాజ్యం చేరుట కొరకు, ఆ దేవుడితో యుగయుగాలైన సన్నిధిని మనము ఆనందించడం కొరకు తప్పకుండా ప్రియులారా పైనున్న వాటిని వెతకడానికి మన మనసు సిద్ధం చేసుకోవాలి. తర్వాత అంటాడు చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఎవరము? పైవారమా భూ సంబంధమైన వారు? మన పైవారం. నూతన జన్మ ద్వారా తిరిగి నువ్వు జన్మించిన వ్యక్తివి. ఈ జన్మ నీ తల్లి గర్భంలో నుంచి వచ్చిన జన్మ కాదు. ఇది ఎవరి ద్వారా నీకు అనుగ్రహించబడింది అంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. మొదటి జన్మ నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కనుక పాపయుక్తమైన ఆ జన్మ, ఆ జీవితానికి సమాధి ముగింపు కావాలంటే రెండవసారి మరలా చెప్పండి, నీవు తిరిగి ఏం చేయాలి? జన్మించాలి. ఆ జన్మ ద్వారా నన్ను మన దేవుడు పైనుండి మనల్ని జన్మింపజేశాడు. హల్లెలూయా. కనుక మనం పైవారు. నీ కేటగిరీ వేరు చూడండి, నీ కేటగిరీ వేరు, నీ స్టేటస్ వేరు, నీ ఆలోచన విధానం వేరు, నీ పద్ధతులు వేరు, నీ ఉద్దేశాలు వేరు. సో డిఫరెంట్గా లోకంలో ఉన్న వారికి వైవిధ్యంగా డిఫరెంట్గా నీ ఆలోచన విధానం ఉండాలి. హల్లెలూయా.
లోకమేమో ఎప్పుడు లోకం తిండి డబ్బు అంటుంది. మనం పైనుండి వచ్చిన వారు కనుక మనకే క్వాలిఫికేషన్స్ ఉండాలంటే దేవుడు ప్రార్థన, దేవుడు ప్రార్థన, దేవుడు ప్రార్థన. ఈ తలంపుతో మనం నింపబడితే ప్రియులారా తప్పకుండా దేవుని సన్నిధికి దేవుడిని సంతోషపెట్టగలిగితే ఆ దేవుడు ఆశించిన రీతిగా ఆ రాజ్యంలో చేరుకునే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రియులారా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఈ లోకంలో నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో శత్రువు దాడిలో నుంచి, శత్రువు మాయలో పడకుండా, పాపం వైపు తిరిగి సాతాను లాక్కుండా ఈ లోకంలో దేవుడికి ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి అని అంటే ఒకటి జ్ఞానం అవసరం. ప్రియులారా ఏం కావాలి చెప్పండి? ఏ జ్ఞానం? అది దైవికమైన జ్ఞానం కావాలి. రెండవదిగా నీ జీవితంలో విశ్వాసం చాలా అవసరం. చివరికి మాట చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తివంతులగుదురు. ఈ మాట పౌలు గారు ఎవరితో చెప్పాడు అని అంటే చెప్పండి, ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే, మీ కాడ విశ్వాసం అనే డాలు ఉంటే ఆ డాలు పట్టుకోండి మీరు. ఎందుకు కదంటే దుష్టుడు మీ మీదికి, మీ పిల్లల మీదికి, మీ కుటుంబాల మీదికి దుష్టుడు బాణాన్ని విసురుతూ ఉన్నాడు. అది త్రాగుడు బాణమైన కావచ్చు, తిండి బాణమైన కావచ్చు, వ్యామోహం అనే బాణమైన కావచ్చు, ఇంకా ఫ్రెండ్షిప్ అనే బాణమైన కావచ్చు, ఇంకా రకరకాల చూడండి బాణాలు ఏదైనా కావచ్చు. దుష్టుడు వారి అగ్ని బాణాలను వేసి నిన్ను క్రైస్తవునిగా ఉన్న నీవు, దేవుడికి ఇష్టడుగా ఉన్న నీవు, దేవుని పాదాల దగ్గర అణిగమణిగి ఉండాల్సిన నిన్ను వాడు తన నయవంచనతో కల్లిపొల్లి మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి తిరిగి నిన్ను చూడండి లోకములోనికి దుష్టుడు నిన్ను ఓడించి విశ్వాసంలో ఓడిపోతే వాడు తప్పకుండా వాడిని లాక్కుంటాడు. కనుక వాడిని జీవితంలోకి రాకుండా ఉండినట్లు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను వాడు పాడు చేయకుండా, విశ్వాసంలో నుంచి నీ కుటుంబాన్ని వాడు తొలగించకుండా ఉండాలంటే నీ దగ్గర ఏముండాలి చెప్పండి? విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు ఇది శత్రువు మన మీదికి రాకుండా నిన్ను కాపాడుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు దేవుని బిడ్డ ఈ విశ్వాసం అనే డాలు చాలా అవసరం. ఎందుకు అనంటే శత్రువు అగ్ని బాణాలన్నిటినీ ఆరిపోయాలంటే నువ్వేం చేయాలి? శక్తివంతులు అవునట్లు ఏం ధరించుకోవాలంట? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. శక్తివంతులు అవునట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈనాడు మనకున్న జ్ఞానం ఏంటంటే చెప్పండి, ఈనాడు మనకున్న జ్ఞానం ఏంటంటే వెనకటి ఒక ఆయన అన్నాడు, అరే ఆ ఊరికి పోయి వాక్యం చెప్పినా పోరంటే వాక్యం చెప్పడానికి పోయిందట, వాడు తిరిగి రాలేదట. వారం రోజులు, రెండు వారాల తర్వాత కనపడ్డాడట. ఒరే 2 వారాల నుంచి నేను ఎత్తుకుతున్నాను, ఎక్కడున్నావు అని అంటే అన్నాడట, కొంతమందిని చూసి వీళ్ళంతా మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తూ తాగుతూ కనపడ్డాడంట. ఏం లేదు హృదయంలో అని అంటే చెప్పండి, ఏం లేదు చెప్పండి? విశ్వాసం లేదు హృదయంలో, వాక్యం లేదు హృదయంలో, విశ్వాసము లేదు. కనుక ఎవరేం చెప్పినా ఈజీగా నమ్మేస్తారు. ఎక్కడికి వెళ్ళినా నీ శక్తి కలిగిన మాటలు చెప్పి దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుని దగ్గర నీకు ఎంత పట్టుందో నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి అర్థమవుతుంది. నలుగురిలోకి వెళ్ళి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నిలదీసి వారితో మాట్లాడాలి వాక్యాన్ని బట్టి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఎంతగా పనిచేస్తుందో ఎదుటి వారికి అర్థమవుద్ది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా కనుక జ్ఞాపకం చేసుకుందాం, పైనుండి మనం తీసుకుని రాబడిన వారి కనుక మన చూపంతా ఎవరి వైపే చెప్పండి? దేవుని వైపే ఉండాలి. ఒక చిన్న బిడ్డను మనం చూస్తాం. చిన్న బిడ్డ 2 వ్యక్తులు ఎదురు వచ్చారు. తల్లి చేతిలో నుంచి ఎదురు రంగు వచ్చినా తీసుకుంది. పిల్లలు చూడండి, ఆ బిడ్డ ఏం చేస్తుందని చెప్పండి? వేరే చేతిలోకి వచ్చిన చిన్న బిడ్డ తిరిగి మెడదిప్పి తల్లి వైపే చూస్తుంటది. ఎందుకంటే చెప్పండి, ఆమెకు తల్లి ఎవరో పరాయి వారు ఎవరో అర్థమైపోయింది. ఆమెకు ఎలా తెలుస్తుంది? చెప్పడానికి నోరుందా? ఎలా తెలుస్తుంది? ఆమెకు జ్ఞానం ఉందా అంటే
నోరు చెప్పకపోయినా తల్లి స్పర్శ ఏంటో పిల్లకి బాగా తెలుసు. ఎవరి స్పర్శ ఏంటో ఆ చిన్న వయసులో పిల్లకి తెలిసిపోతుంది. వేరే చేతిలోకి వెళ్ళిన పాప తిరిగి మరలా తల్లి చేతుల్లోకి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది, కేకలు వేస్తూనే ఉంటుంది. ప్రియులారా చూడండి, ఆ చిన్న బిడ్డ జ్ఞానం ఎవరితో చెప్పలేకపోయినా తల్లి చేతుల్లోకి వెళ్ళేంత వరకు ప్రియులారా అరుస్తూనే ఉంటుంది. చూడండి, గేలి చేస్తూనే ఉంది. ఈరోజు నేను మనం మరలా పైనుండి వచ్చిన వారం గనక తిరిగి ఒక దినాన దేవుడు తన రెండవ రాకడలో ఈ భూమికి వచ్చినప్పుడు మనల్ని తిరిగి తీసుకొని రానైన యేసయ్య లోకానికి వచ్చేంత వరకు నేను మనము చెప్పండి ఆహ్వానించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి మాయల్లో పడకుండా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ చూపంతా ఎక్కడ ఉండాలి తెలుసా? చెప్పండి, ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ చూపంతా ఎక్కడ ఉండాలంటే దేవుని మీద, పరసంబంధమైన వాటి మీద, దేవుని రాజ్యం మీద మనకు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, ఈ మధ్య దేవుడు రాకడిస్తే మరణాత అనగా అర్థం ఏంటి? మరణాత అనగా అర్థం ఏంటి? పాస్టర్ గారు ఉండమ్మా అందరూ మరణాత అనండి అని చెప్పేసి అన్నాడంట. మరణాత అనగా అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని పాస్టర్ గారు అనగానే అందులో కావాలంటుందంట. అయ్యో అయ్యగారు భలే ఉన్నారు మీరు, అప్పుడే మరణాత అంటావా అనమంటావేంటి? ఏమి అనుభవించకుండా, ఏమి తినకుండా, ఏమి తాగకుండా అప్పుడే మరణాత అంటావేంటి? ఓరికి చాలా చేయాలి భూమి మీద. మనసంతా ఎక్కడ? సంవత్సరాల తరబడి రాయి నీళ్ళలో ఉన్న చెప్పండి దాని గుణం మారదు. ఏళ్ళ తరబడి మందిరానికి వచ్చిన వాక్యం హృదయంలో లేకపోతే నీ మనస్సు నిగ్రహింపు అవగాహన కలిగిన జీవితం నీలో రాదు. కనుక ఈరోజు దేవుని బిడ్డ ఎస్ పైనుండి వచ్చిన వారం మనం పైవారు కనుక పైనున్న వాటినే వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు, భూ సంబంధమైన వాటి మీద పెట్టకూడదు. దేవునికి అధిక ప్రాధాన్యతనిద్దాం, ప్రభువును మహిమపరుద్దాం, ప్రభువులన్నింటిలో ముందు పెడదాం, ప్రభువును గొప్ప చేద్దాం, ప్రభువుని హెచ్చించి చూడు నీ జీవితంలో. నువ్వు ఏళ్ల తరబడి ప్రయాసపడి ఎదుగుదాం అనుకున్న స్థాయికి ఎదగలేకపోయావు. నేను అంటాను, ప్రభువును ముందు పెట్టి 6 నెలలు చూడు, ప్రార్థన చేసి చూడు, మోకరించి నీ మనోనేత్రం తెరువు ప్రభువా, సమయోచితమైన జ్ఞానం నాకు దయచి, ఏ లోకాన్ని కాదు నిన్ను వెతికే అనుభవం నాకు దయచేయని ఒక్కసారి నీ మైండ్ డైవర్ట్ చేసి దేవుని వైపు మళ్ళించి కొన్ని నెలలు ప్రార్థించి చూడు. నేను అంటాను, త్వరలో నీ జీవితంలో నీ ఊహించని కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అదే నీ విశ్వాసమే నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తుంది కనుక విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రియులారా, బలముగా దేవుని కొరకు నిలబడతాం. మన చూపు ఎప్పుడూ పై వైపే చూద్దాం. నిత్యము మన మాటతో, పాటతో, మన క్రియతో, మనం చేసే పరిచర్యతో, మన బ్రతుకు తనవంతుడితో దేవుణ్ణి సంతోషపెడదాం. దేవుని ద్వారా బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడదాం. దేవుడిచ్చే ప్రతి ఆధ్యాత్మిక, శారీరక, ఇహలోక, పరలోక ఆశీర్వాదాలన్నీ అనుభవించుదాం. అట్టి స్థితి, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక.